పవన్ గారు, మీకు మిత్రుడు రఫీ గారికి, కృష్ణకాంత్ గారికి, తోటి మిత్రులందరికీ నమస్కారం. అట్లాగే ఏబీ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు కూడా. సార్ నమస్తే. గత నేను బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వను కానీ ఐసీపీ 2019 నుంచి 24 వరకు చేసిన విధ్వంసం తప్పదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 వెనక్కిపోయింది. అందులో భాగంగా సరే అభివృద్ధి గురించి ఇట్లా జరిగితే కనీసం వ్యక్తుల మధ్య కూడా మీరు చూస్తున్నారు, మీరు చెప్పారు కదా, మీతో ఇప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే ఏ చిన్న సంఘటన జరిగినా ఓదార్పుల పేరు మీద అసలు మొత్తం అంతా నాకు నాయకుడిగా సినిమా గుర్తొస్తున్నది. అందులో కమల్ హాసన్ హీరో ఉంటాడు. అందులో మేరా బాప్ మరగాయ అని ఒక ఆయన తిరుగుతుంటుంటాడు. అంటే అట్లాగే ఆ 9 ఏళ్ళు 2024 దాకా 2019 9 నుంచి 2019 దాకా 10 ఏళ్ళేమో అట్లా తిరిగారు. ఆ తర్వాత అధికారం చేజిక్కిన తర్వాత అధికారం అనే ఓడి కూడా అంత బంగారం ఉన్నప్పుడు అన్ని విచ్చలవిడిగా చేసేసారు. ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు బలమైన వంశీ పరిస్థితి చూస్తే ఒకనాడు ఎంత అందగాడని నేను మెచ్చుకుంది కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకున్నాం, చూశాం కదా మనం. అంటే దాని మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి. అంటే మగవాడిని అందం గురించి మాట్లాడతారా అని దాని మీద కూడా కదా. కనుక ఏమంటా అంటే ఆ 5 ఏళ్ల విధ్వంసానికి వరకు కొనసాగింపుగా మళ్ళీ కొన్ని శక్తులు లేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నది కరెక్ట్. అంటే 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా బేషరతుగా ఇప్పుడున్న ఇద్దరు మిత్రులు బీజేపీ అట్లాగే ఇటు పక్కన మన టీడీపీని ఒక ఫెవికాల్ గా పెట్టి గేమ్ చేంజర్ గా మారింది పవన్ కళ్యాణ్ గారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది పరిస్థితి, రాజకీయ పరిస్థితి. మళ్ళీ 2019 పునరావృతం అయ్యాయి. అది గమనించే ఎంత ఎదిగిన వదిలిండాలి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని సంప్రదించుకుని అటు పక్క బాలకృష్ణను ఇటు పక్క లోకేష్ నిలబెట్టుకొని అన్నట్టు జైలు నుంచి రాగానే ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఇవాళ మేము మద్దతు చేస్తున్నామని చెప్పి బీజేపీ వాళ్ళు తిట్టినా సరే నేను మాత్రం అధిష్టానాన్ని ఒప్పిస్తాను బీజేపీ అధిష్టానాన్ని చెప్పి దాన్ని ముందరపడ్డాడు. ఆ రకంగా 100% స్ట్రైక్ రేట్ సాధించారు. దాంతో ఈ కూటమి అధికారంలోకి వచ్చారు రెండవసారి. మొదటిసారి కొంచెం అశ్రద్ధ చేశారు. మీరు ఏమన్నానండి, అంతా వచ్చే 10 ఏళ్ళు మాదే అని కొన్ని పనులు అశ్రద్ధ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళదే అంటున్నాను. ఇప్పుడు ఇటువంటి ఈ చిల్లర పంచాయతీలు పట్టించుకుంటే ఏమవుద్దంటే అసలుకి మోసం వస్తుంది. కరెక్టే మీరు అంటే దీంట్లో సార్ ఇప్పుడు దీంట్లో ఈ గ్రూపులు కట్టడమే ఈ పార్టీలకు ఇబ్బందిగా మారే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఒకటే పార్టీ టీడీపీ జనసేన బీజేపీ ఏదైనా దాంట్లో గ్రూపులు ఈ మధ్య ఉంటున్నాయి కదా, ఇది నా గ్రూప్ అని నీ గ్రూప్ అని అట్లా వీళ్ళ మీద వాళ్ళకి చెప్పడం వాళ్ళ మీద వీళ్ళకి చెప్పడం ఇది మంచిది కాదు కదా. ఇప్పుడు తిరువూరులో ఎవరు చెప్తున్నారు చెప్పండి పవన్ గారు? తిరువూరులో ఎవరికి చెప్తున్నారు? వాళ్ళే కదా పంచాయతీ పెట్టుకుంటుంది. నేను ఏమంటే రెండు చెప్తాను. ఇప్పుడు తిరువూరులో అయితే గన్నవరం నుంచి అయితే వంశీ వచ్చేది ముసలం పుట్టియలే కదా. గన్నవరంది కరెక్ట్ మీరు అన్నది. గన్నవరం వరకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు హెచ్చరించారు వాళ్ళ ఎమ్మెల్యేలను కదా. నేను మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు, ఇది ఏం సంగతి, మరి 8 సార్లు గెలిచిన వాడిని నేను, ఇటువంటి సంగతి ఏందన్నాడు. ఇప్పటికి 3 సార్లు హెచ్చరించారు. నిన్నటికి మొన్న ప్రజల్లో ఉండకపోతే ఏం జరుగుతుందో హెచ్చరించారు కదా. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ 2 సార్లు, మొత్తం 4 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా ఇట్లాంటి తప్పుతలేదు అంటున్నాను. గన్నవరం తీసుకుంటే మా వల్లభనేని వంశీ ఇట్లాంటి ముసలాలు పుట్టిస్తున్నాడు కరెక్టే, కానీ మిగతా చోట్ల అంతటా సఖ్యతగా ఉండంటే అది కూడా లేదు కదా అంటున్నాను పవన్ గారు. నాకు ఆవేదనతో చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళ పార్టీ బాగుండాలని కోరుకునేవాడిని అంటాం. రెండోది ఏమంటున్నానంటే ఎన్నిసార్లు హెచ్చరించినా ఇప్పటికీ మంత్రులు కూడా అసలు ఓ రకంగా చెప్పాలంటే లోకేష్ బాబును మనకు రేపు అసలుగా తయారు చేయాలంటే కొంతవరకు మంత్రులను కూడా సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లు తీసుకున్నాడు. మొదటిసారి మంత్రివర్గం పార్టీ కేంద్ర కార్యాలయానికి తరచుగా వస్తుండాలి, అందరికి అందుబాటులో ఉండాలి, ఆ తర్వాత అక్కడ కార్యకర్తలకు కలవాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా చేయాలి, గెలిచినాం కదా మనల్ని ఎవరు అడిగేది అనే విధంగా ఉంటే తప్పు కదా. అంతే కదా, ఏ పార్టీ అయినా. ఒకటి కాదు సార్, ఒకటి కాదు పవన్ గారు. ఇప్పుడు తిరువూరు విషయంలో అయితే 3 సార్లు హెచ్చరించారు కదా, నాకు వదిలేయండి, వాళ్ళకి ఇడిచిపెట్టకండి, నాకే వదిలేయండి, కొలకపూడి సంగతి మనకు నాని సంగతి కేసీఆర్ చిన్ని సంగతి చూస్తారన్నారు కదా, ఏం జరగలేదు. మళ్ళీ నిన్నగాక మొన్న అక్కడ జరుగుతుంది కదా అంటున్నాను. అంటే కూటమి ప్రభుత్వంలో అనవసరంగా ప్రతిపక్షం లేకపోయే వరకు దానిలో స్వపక్షంలో ప్రతిపక్షం లాగా తయారైంది. రవి గారు బాగా తెలుసు మిగతా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో, గతంలో ఏం జరిగిందట చూసినాం కదా. కాంగ్రెస్ కు ప్రతిపక్షం కాంగ్రెసే ఉండేది. ఇప్పుడు ఏమైందంటే 164 సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకుంది, 135 సీట్లు టీడీపీ గెలుచుకుంది. అట్లాగే మిగతా ఈ 2 పార్టీలు కలిసి 164 గెలుచుకున్నాయి. ఒక్క 11 మాత్రం అటువైపు ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమైంది, ప్రతిపక్షం వీక్ కావడం వల్ల వీళ్ళే ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు ఒకరికొకరు అనేది అనుమానం వస్తుంది. ప్రజలు కూడా ఈ రకం దీన్ని హర్షించారు కూడా. ప్రతిపక్షంగా వ్యవహరిస్తే మంచిదే, కానీ ఇక్కడ ఇబ్బందులు సృష్టిస్తున్నారు కదా, అసలు లేనిపోని గొడవలు మన వైసీపీ సృష్టిస్తుంది. కాదంటే మనం ఏం చేస్తున్నాం, మన బుద్ధి జ్ఞానం ఏం చేస్తుంది, మన ఇంగిత జ్ఞానం ఏం చేస్తుంది, మనం కూడా ఆలోచించాలి కదా అంటున్నాను. ఇప్పుడు గతంలో
బీజేపీ పెద్దల నిన్నే చూశాం కదా, ఎన్టీ రామారావు విగ్రహానికి మనకు వాజ్పేయి విగ్రహానికి పోటీ పెట్టి టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎట్లా కొట్లాడుకుని చూసామా లేదా? నిన్ననే కదా చూసినాం కదా మనం. విగ్రహాల రాజకీయం కూడా చూస్తున్నాం కదా. రెండోది మన మేయర్ గారిని అవమానించినట్టు మేయర్ గారిని ఇవన్నీ వంశీ పెట్టలేదు కదా అంటున్నాం. వంశీ పెట్టింది కరెక్ట్ గన్నవరంలో ఈ నియోజకవర్గానికి పరిమితం అయితే, మొత్తం రాష్ట్రం అంతా వంశీ ఒకటి తెలియజేస్తున్నాడు కదా. మీరు అనేది కరెక్ట్ మోహన్ గారు. చాలా వరకు మొదట్లో అప్పటి నుంచి ఏదో అధికారం రాకముందు ఈ 3 పార్టీల కూటమి విచ్చకూడదని చూసిండ్రు, విచ్ఛిన్నం చేద్దామని చూసిండ్రు. అవన్నీ కరెక్ట్ మీరు అనేది. ఆ విచ్ఛిన్నం చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ ఫెవికాల్ అతికి ఈ 2 పార్టీలను కలిపి ఏదైనా సరే మనం విడిపోతే చెడిపోతాం, కలిసి ఉంటే కలదు సుఖం సినిమా 2014లో చూసాం, 2019కి వచ్చి విడిపోతే చెడిపోతాం అనుకుని 2 చోట్ల ఓడిపోయాను. మనం ఓడిపోవద్దు, ఒకరిని ఎదుర్కోవాలంటే మనందరం ఐక్యంగా ఉండాలని ఆయన చేసిండు. ఆ ప్రయత్నం సఫలమైంది. ఇప్పుడు నల్లేరు మీద నడకలాగా కావాల్సిన ప్రభుత్వము ఇవాళ ఎందుకు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొందని 2 అంటే స్వయంకృత అపరాధం కొంతున్నది. ఇట్లాంటి వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఇది మన పరామర్శలకు పోవడం, లేకపోతే మీరు అన్న అభినందనలకు పోవడం మీరు చూస్తున్నాం. ఇవాళ కూడా ఇక్కడికి వెళ్ళట్టున్నాడు విజయవాడకి. ఏమంటారు సార్, ఇవాళ కూడా విజయవాడకో ఇక్కడికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్తున్నారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు ప్రతిపక్షంగా 11 మంది ఉన్నా ఇది ప్రభుత్వాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేస్తా చూస్తున్నారు. అయితే తను ఎట్లా ఉంటాడు, ప్రతిపక్షంగా ఆ పని చేస్తుంటారు తప్పే, కానీ మనం కూడా ఏం చేయాలి దాన్ని గమనించి జాగ్రత్తగా ఉండాలి కదా అంటున్నాను నేను. వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఎంత మంచి సూచనలు చేసినా పార్టీ వాళ్ళు పెడదొరుతో ఇట్లా పోతున్నారు, పార్టీ శ్రేణులు తప్పు చేస్తున్నారు అని మనం ఖచ్చితంగా హెచ్చరించాల్సింది. రైట్ సార్. రఫీ గారు ఈ ఇష్యూ గన్నవరంలో ఈ గ్రూపులు, దీని ద్వారా ఈ గ్రూపు నుంచి వాళ్ళకి చెప్పడం, ఆ గ్రూప్ వాళ్ళకి ఈ విధంగా చెప్పడం, మీ పార్టీలోనే అంతర్గతంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు, గొడవలు, కొట్లాటలు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా. ఎందుకు అట్లా జరుగుతూ ఉంది? ఎందుకు వీళ్ళ కుట్రలను గుర్తించలేకపోతున్నారు ముందే? నమస్కారం సార్ మీకు, అలాగే రామ్మోహన్ గారికి, ఆయన వంశీకృష్ణ గారికి, కృష్ణగాది గారు కదా, కృష్ణగాది గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు వాళ్ళకి ఒక అపనమ్మకం ఏర్పడింది. 15-20 సంవత్సరాల వరకు మన అధికారంలోకి రాలేము. ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి అనే పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ ఎప్పుడు ఓటేయరు.